కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని రైతులు చాలా ఆనందించారు. అయితే ఏడాది కాలం గడిచేసరికే అమరావతి రాజధాని రైతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. నిఘా వర్గాల సమాచారం స్పష్టంగా ఉంది. 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల మీద 1350 కేసులు పెట్టారు. కనీసం కౌలు కూడా సరైన సమయానికి ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప రైతులకు కౌలు ఇవ్వలేదు. కొంతమంది రైతుల మీద అయితే 35 కేసులు కూడా ఉన్నాయి. ఒక రైతు స్పష్టంగా చెప్పాడు, ఆదివారం తప్ప ప్రతిరోజు నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తా ఉందని. అమరావతి రాజధాని రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయడంతో పాటు తాజాగా అమరావతి రైతులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. గడిచిన 3 నెలల కాలంగా అధికారులు అమరావతి రాజధాని సమీప గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అమరావతి రాజధాని ఫేజ్ 2 విస్తరణ కోసం 13 గ్రామాల్లో 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నాము అని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పటి వరకు అమరావతి రైతులు వారికి ఏదైనా పిల్లల పెళ్లిళ్ళో మరొకటో లేదంటే ఇల్లు నిర్మించుకునేందుకో పిల్లల చదువుల కోసమో రకరకాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక స్థలం అమ్ముకోనో ప్రభుత్వం సిఆర్డీఏ ఇచ్చిన ఒక ఫ్లాట్ అమ్ముకోనో బయటపడదామని చూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత రేట్లు బాగా పుంజుకుంటాయి అని వెయిట్ చేశారు. చాలా ప్రాంతాల్లో గజం 50,000, కమర్షియల్ అయితే 60,000 దాకా వెళ్ళినాయి. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అమరావతి రాజధాని విస్తరణ జరుగుతూ ఉంది, 13 గ్రామాల్లో 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటన చేయడంతో ఎవరైనా భూములు కొనుక్కునే వాళ్ళంతా ఇన్వెస్టర్స్, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎన్ఆర్ఐలో వచ్చిన వాళ్ళు ఆ 13 గ్రామాల్లో రైతుల దగ్గర కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీసం ఒక 200 గజాలు కొనుగోలు చేయాలంటే కనీసం ₹1,00,00,000 దాకా పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఎకరం 1,00,00,000-1,50,000 వస్తూ ఉండడంతో ఇన్వెస్టర్లంతా అటు మొగ్గు చూపారు. అమరావతి రాజధానిలో ఏమైంది? రైతులు ఏదైనా అవసరం వచ్చి ఒక ప్లాట్ అమ్ముకుందాం అంటే కొనేవాళ్ళు లేడు. ఎందుకు? అందరూ ల్యాండ్ పూలింగ్ గ్రామాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడతా ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విస్తరణ మరలా ల్యాండ్ పూలింగ్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి ఆ ఊసు ఎత్తడం లేదు. మరి కొన్నాళ్ళ పాటు ల్యాండ్ పూలింగ్ ఉండకపోవచ్చు. ఇప్పటికే 29 గ్రామాల్లో 56,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. మరలా మీరు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. 29 గ్రామాల్లో 18,000 మంది రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి పూర్తి అయిన తర్వాత విస్తరణకు వెళ్తే బాగుంటుంది అని ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా మేరకు ముఖ్యమంత్రి దీని మీద ఒక ఉపసంఘం నియమించారు. అది రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం భూ సమీకరణకు మరలా ముందుకు వెళ్తుందా, లేదంటే ప్రస్తుతం రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత భూ సమీకరణకు వెళ్తుందా అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని రైతులకి కొంత రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. అదే అమరావతి మరలా ల్యాండ్ పూలింగ్ కనుక వెళ్తే ప్రస్తుతం ఉన్న రాజధానిలో రైతులు భూములు అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేకుండా పోయింది. దీని మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.